హలో అండి, అందరికీ నమస్తే. యాక్చువల్లీ మనసుకు బాధ కలిగిన విషయం ఒకటి షేర్ చేసుకుందామని వచ్చానండి. ఈ రోజుల్లో పిల్లలు కూడా పేరెంట్స్ని అర్థం చేసుకోవట్లేదండి, ఖచ్చితంగా చేసుకోవట్లేదు. మా ఇంట్లోనే అదొక సంఘటన జరిగింది. ఏంటంటే, మొన్న మా బాబు స్కూల్లో గొడవ పడ్డాడు వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్తో. గొడవ పడితే ఆ గొడవ కాస్త టీచర్ పంచాయతీ వరకు వెళ్ళింది. సో టీచరు సర్దుమణికించకపోగా ఆవిడ ఇంకొకటి మా బాబుని కొట్టారు, మిగతా ఫ్రెండ్స్ని కూడా కొట్టినట్టున్నారేమో, నాకు ఐడియా లేదు. మా బాబుని కొట్టారు. సో ఇంటికి వచ్చి అమ్మ ఇలాగ టీచర్ కొట్టారమ్మా అని చెప్పి బాధపడితే పెద్దగా అవుతున్నాడు కదా, ఎందుకు కొట్టడం అని చెప్పేసి అడుగుదామని చాలా ఫోర్స్లో వెళ్ళిపోయానండి. వచ్చా. నేను వచ్చిన గంటకి బాబు కూడా స్కూల్ నుంచి వచ్చాడు. రాగానే అబ్బా అమ్మ నువ్వు నా కోసం టీచర్తో ఫైట్ చేసావా, చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్తాడు అనుకున్నా. అలా చెప్పకపోగా నువ్వు ఎందుకమ్మా స్కూల్కి వచ్చావు అంటే, అదేంట్రా నువ్వే కదా చెప్పావు టీచర్ కొట్టారని అడగదాం అనొచ్చు అంటే, దానికంటే టీచరు ఇంకో 4 దెబ్బలు ఎక్కువ కొట్టినా మేలమ్మా, నాకు పరువు అంతా పోయింది అని. పరువు పోయిందా, అంతగానో ఏమైందిరా అంటే, నువ్వు కొట్టద్దని చెప్పాలి కానీ అదేంటమ్మా నువ్వు అలా మాట్లాడావు అంటే, నేనేమన్నాను రా అని. పెద్దయ్యాక ఎలా అయినా మా బాబు వాళ్ళ ఆవిడ చేతిలో తన్నులు తింటాడు కదండి, ఇప్పుడేంటి మీరు కొట్టేది అని అడిగే ఉంటుంది కదమ్మా. నిజమే కదా.